ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ దయ, కేవలం నీ కృప అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మా అందరితో మాట్లాడండి ప్రభువా. మా ఆధ్యాత్మిక జీవితాల్ని బలపరచండి, మీలో స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. Proverbs chapter 2 verse 6, For the Lord giveth wisdom, out of his mouth cometh knowledge and understanding. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు మీ జీవితాల్లో విజయాన్ని సాధించలేకపోతున్నారు, అన్నిట్లో అపజయాన్ని ఎదుర్కొంటున్నారు అని బాధపడుతున్నట్లయితే ఈ వాగ్దానం మీకోసమేనండి. ఎందుకంటే మానవుడు దేని చేత తన జీవితాన్ని నిర్మించుకోగలడంటే దేవుడి మాట చేత మాత్రమే. అయితే దేవుడి మాటలు ఎలా ఉంటాయి అనేది దేవుడి వాక్యమే సెలవిస్తుంది కదా. తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వస్తాయట. అంతేకాకుండా జ్ఞానం ఇచ్చేవారు ఎవరు అంటే దేవుడు మాత్రమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము నీ దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అని మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మానవులు ఈ జ్ఞానం సంపాదించడానికి, అలాగే ఈ జ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి రెయ్యింపగుళ్ళు ఎంతమంది సైంటిస్టులు మరి ఎన్నో పుస్తకాలు చదువుతూ ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ జ్ఞానాన్ని పొందుకుంటున్నారు. అయితే దేవుడి బిడ్డలుగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నా మాటలు విన్నట్లయితే, మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే నేను వాటన్నిటిని మీకు ఇస్తాను. ఏవన్నీ ఇస్తాడంట? మనుషులు దేనికోసమైతే ఈరోజు గంటల తరబడి రోజుల తరబడి ప్రయాసపడుతున్నారో అవి మనకి దేవుడు ఆ జ్ఞానము, ఆ తెలివి, వివేచన, ఆత్మను దేవుడు మనకిస్తాడు అని తెలియజేస్తున్నాడు. మరి మనందరం చాలాసార్లు అనుకుంటుంటాం మనకి తెలివి ఉంది, మనకి జ్ఞానం ఉంది అనేసి. మరి తెలివి, జ్ఞానము, వివేచన మన జీవితాల్లో ఉన్నట్లయితే మనం అన్ని విషయాల్లో కూడా సఫలత అనేది పొందుకోగలుగుతాం. అది దైవికమైన జ్ఞానం అయితే. దేవుడిచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంటే సమయోచితమైనదిగా ఉంటుందండి. మరి ఎటు పడితే అటు మాట్లాడదు, ఎటు పడితే అటు ప్రవర్తించదు అనమాట. సమయోచితమైన జ్ఞానం అంటే పరిస్థితులకి అనుకూలంగా ఉంటుంది. పరిస్థితుల్లో ఏ విధంగా జయించాలి, ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఉండాలి అనేది నేర్పిస్తుంది దేవుడి యొక్క జ్ఞానం. ఈరోజు ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారండి. అయినప్పటికీ వాళ్ళ కుటుంబంలో ఏం లేదు తెలుసా, సమాధానం లేదు. ఎంతోమంది తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జ్ఞానం బట్టి వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులైన వారు ఉన్నారు. కానీ వాళ్ళ జీవితంలో మరి వాళ్ళ వైవాహిక జీవితంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, వాళ్ళ కుటుంబ జీవితంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. ఎందుకు? మరి తెలివి ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, ఎందుకు కట్టుకోలేకపోయినారు వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తుని? అంటే మరి ఏ జ్ఞానం అయితే వాళ్ళకు ఉండాలో ఆ జ్ఞానము లేకపోవడాన్ని బట్టే. మరి అలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. మరి ఇంగ్లీష్లో ఇక్కడ చూసినట్లయితే మరి నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ అనే పదాలని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు మనకి ఏమి ఇస్తాడో తెలుసా? జ్ఞానముతో పాటు అండర్స్టాండింగ్. ఈరోజు కుటుంబంలో అండర్స్టాండింగ్ అనేది కరువు అయిపోయింది. అర్థం చేసుకోవట్లేదు. నేనెంత జ్ఞానవంతులు అంటే నేనెంత జ్ఞానవంతులు, నాకే తెలుసు అంటే నాకే తెలుసు అనే పోరాటం జరుగుతుంది తప్ప ఇద్దరి జ్ఞానాన్ని ఏకత్వం చేసేసి ఇంకా మేము ఇంకొక మెట్టు ఎక్కాలి అనే ఆలోచనలు చాలామంది కుటుంబాల్లో లేవు. చాలామంది భార్యాభర్తల దగ్గర లేవు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు మరి విలువనివ్వకుండా మేమే జ్ఞానవంతులు, మాకే అని తెలుసు, ఇప్పుడున్న టెక్నాలజీ మాకే బాగా తెలుసు, మా పేరెంట్స్కి ఏం తెలియదు, వాళ్ళకి ఏం అర్థం కాదు చెప్పినా కూడా అనేటువంటి మరి ఆ యొక్క వ్యవహార శైలిలో ఈరోజు పిల్లలు నడుస్తూ ఉన్నారు. మరి వీటన్నిటిని బట్టే అండర్స్టాండింగ్ అనేది మరి లేకుండా అయిపోయింది కుటుంబంలో. అందుకని కుటుంబాలు కూల్చబడుతున్నాయి, కాపురాలు కూల్చివేయబడుతున్నాయి, పిల్లల భవిష్యత్తు బంగారు బాటగా కాకుండా పలికిమాలిన బాటగా మారిపోతుందండి. కాబట్టి ఈరోజు దేవుడు బిడ్డలుగా మనం ఏం చేయాలి అంటే దేవుడి దగ్గరికి రావాలి, ఆయన మాటలు వినాలి. దేవుడి మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటి మాటలు. దేవుడి మాటలు ఎవరిని కూడా ఎప్పుడు బలవంతం చేయవండి. దేవుడి మాటలు ఆలోచింపజేస్తాయి. మంచి ఏదో చెడేదో నువ్వు మాత్రమే నిర్ణయం తీసుకునే విధంగా దేవుడు మానవుడికి అధికారం ఇచ్చి ఉన్నాడు. ఈరోజు మంచి చెడులు నీ ముందు పెడుతున్నాడు దేవుడు. ఏది మంచిది, ఏది నువ్వు చేయాలి, ఏది చేయకూడదు, అది వివేచనతో, ఒక అండర్స్టాండింగ్తో నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు నీవు నిర్మించబడతావు, నీ కుటుంబం నిర్మించబడుతుంది, నీ బిడ్డల భవిష్యత్తు కూడా నిర్మించబడుతుంది.
కాబట్టి మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుడి మాటలు చదవాలి. దేవుడిని గురించినటువంటి సంగతులు మనం తెలుసుకోవాలి. సైంటిస్టులు ఇప్పుడిప్పుడు కనుక్కుంటున్నటువంటి విషయాలు ఎన్నో బైబిల్‌లో ఆల్రెడీ ప్రూవ్ చేయబడ్డాయండి. ఆల్రెడీ మరి దేవుడి మాటల్లో రాయబడి ఉన్నాయన్నమాట. శూన్యములో దేవుడి సృష్టిని వేలాడదీశాడు అని అంటున్నాం. ఎంతోమంది సైంటిస్టులు కనుక్కొని ఫస్ట్ ఇది ఇలా కాదు, అలా ఉన్నింది, ఇలా కాదు అని చెప్పి లాస్ట్‌కి మళ్ళీ శూన్యంలోనే వేలాడదీయబడింది అని చెప్తున్నారన్నమాట. నక్షత్రముల యొక్క సంఖ్యను ఆయన కౌంట్ చేసేటువంటి శక్తిమంతుడు. కానీ ఇంతవరకు కూడా ఏ సైంటిస్టులు గానీ ఎవరు కూడా దానిలని మరి కౌంట్ చేయలేనటువంటి పరిస్థితి. అన్నీ ఉన్నాయి మరి నక్షత్రాలు. కాబట్టి దేవుడు వాటి వాటి కాలములు, వాటి నియమాలు ప్రకారము ఋతువులు ఇవన్నీ కూడా పెట్టాడు. మనకు అవన్నీ తెలుసుకోవడానికి ఎంతో జ్ఞానం అవసరం ఉంది. అయితే అవన్నీ కూడా బైబిల్‌లో ఆల్రెడీ లిఖించబడి ఉన్నాయి. ప్రతిదీ కూడా దేవుడు మరి మరి బైబిల్ అనేది మనకేంటంటే ఈ రోజుకి మాత్రమే కాదండి, భూత భవిష్యత్ వర్తమానాలు కూడా పనికొచ్చే విధముగా దేవుడు రాయించినటువంటి అద్భుతమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. దేవుడు మనకిచ్చినటువంటి ఒక ప్రేమ లేఖ. మనల్ని సరిచేస్తది, మనల్ని అభివృద్ధి చేస్తది, మనల్ని ఆశీర్వదిస్తది. దేవుడి మాటల చేత ఏ వ్యక్తి అయినా కూడా మారుతాడండి. ఏ మాటలకి ఈరోజు శక్తి లేదు, కానీ యేసయ్య నోటి నుండి వచ్చే ప్రతి మాటకి శక్తి ఉంది. దేవుడి యొక్క మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని నువ్వు గ్రహించాలి అంటే, దేవుడి మాటల్లో ఉన్నటువంటి శక్తిని నువ్వు అనుభవించాలి అంటే నువ్వేం చేయాలి? ప్రతిరోజు దేవుడి మాటల్ని వినాలి, దేవుడి మాటల్ని చదవాలి. దేవుడితో నువ్వు వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుడికి నీకు వ్యక్తిగతమైన సంబంధం అనేది ఉంటుందో ఆటోమేటిక్గా నువ్వు ఎలా మారతావు అంటే, మరి జ్ఞానవంతులతో సహవాసం చేసేవాళ్ళు ఎవరండి? జ్ఞానవంతులే అవుతారు కదా. పరిశుద్ధులతో సహవాసం చేసేవాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడతారు. మరి రోజు కుటుంబ వ్యవస్థలో పరిశుద్ధత లేకపోవడానికి, మరి అపవిత్రతకి చోటు అవ్వడానికి కారణం ఏంటంటే దేవుడితో సహవాసం చేయకపోవడమే. దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా జీవించండి. మరి పరిశుద్ధులుగా ఉండటం దేవుడికి ఇష్టం. మరి మనము మంచి చెడులు అనేది ఎలా తెలుసుకుంటామంటే దేవుడిచ్చే జ్ఞానం. ఏది అపవిత్రత, ఏది పరిశుద్ధత, ఏది మంచి, ఏది చెడు అనేది వివేచన ఆత్మ అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచే వస్తుంది మనకి. కాబట్టి ఇవన్నిటి వల్ల మన జీవితాలు ఏమైపోతాయి? మంచిగా బిల్డ్ అవుతాయి అనమాట. మన యొక్క బేస్, మన యొక్క పునాది అనేది దేవుడు మాటలతో నిర్మించుకున్నప్పుడు మన కట్టబడేటువంటి ఇల్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో కదా. బేస్ అనేది బాగుండాలి. అంటే దేవుడి మాటల మీద మన ఇల్లు నిర్మించబడే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఈరోజు మరి ఎవరైతే ఈ బండ మీద కడతారో వాళ్ళ ఇండ్లు ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అలర్జడులు వచ్చినా కూడా పడిపోదు అని మరి వైస్ మ్యాన్ గురించి, ఫులిష్ మ్యాన్ మరి హౌస్ ఏ విధంగా బిల్డ్ చేస్తాడో మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి ఈరోజు మనం వైస్ మ్యాన్గా ఉండి దేవుడి సన్నిధిలో దేవుడిచ్చేటువంటి ప్రతి మాటను పట్టుకొని మన కుటుంబాలని నిర్మించుకునే వారిగా, మన భవిష్యత్తు నిర్మించుకునే వారిగా ఉండాలి. ఈరోజు ఎవరికైనా నాకు అలాంటి జ్ఞానం లేదండి అని బాధపడుతున్నట్లయితే దేవుడు ఒక మాట చెప్పాడు. యాకోబు 1:5 ఎవరికైనా జ్ఞానం కొదగా ఉంటే నా దగ్గరికి రండి, వారికి నేను జ్ఞానం ఇస్తాను అన్నాడు. అంతేకాకుండా మరి యాకోబు పత్రిక 3:17 పైనుండి వచ్చి శ్రేష్టమైన జ్ఞానాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి ఎవరికైతే నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం తక్కువగా ఉంది అనుకుంటున్నారో ఈరోజు దేవుడు మనందరికీ ఆ జ్ఞానం ఇవ్వాలని మరి ఆశపడుతున్నారు. అయితే దేవుడు ఏవైతే ప్రామిసెస్ ఇచ్చాడో వాటిని మనం క్లెయిమ్ చేసుకుందాం. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి సామెతలు 2:6 మరి ఈ యొక్క సామెతలు రాసినటువంటి గ్రంథకర్త అయినటువంటి సొలొమోను ఎంత జ్ఞానవంతుడండి. మరి ఆయన రాసిన ఒక్కొక్క మాటను మనం చూసినప్పుడు మరి అందుకే ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన దేవుడి సన్నిధిలో మొరపెట్టినాడు, అయ్యా నీ ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానమే, మరి ఇంకేమీ కోరుకోలేదు. దేవుడు అప్పుడు ఏమనంటే, నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి వీటితో పాటు నీకు ఐశ్వర్యము, సంపద సమస్తము ఇస్తానన్నాడు. ఈరోజు మానవులుగా మనం ఐశ్వర్యాన్ని, సంపదనని సంపాదించుకోవడానికి ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం. కానీ వాటికంటే ముఖ్యంగా మనం సంపాదించుకోవాల్సింది జ్ఞానం. కాబట్టి దేవుడి మాటల్లో నుంచి మనకు శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది, వివేచన ఆత్మ వస్తుంది. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం పొందుకున్నప్పుడు మనము లోకరీతిగా కూడా అనేకమైన విషయాల్లో ముందుండగలుగుతాము. అంటే మనం చేసేటువంటి ప్రయత్నాల్లో కానీ, పనుల్లో కానీ విజయాన్ని మనము చూడగలుగుతాం. కాబట్టి మనం సంపాదించాలి దేవుడి జ్ఞానము అంటే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడే మనం సంపాదించుకుంటాం. దేవుడిచ్చేటువంటి జ్ఞానంకి మితి లేదండి. కాబట్టి మనం దేవుడి సన్నిధిలో అడుగుదాము. మరి దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని రిసీవ్ చేసుకొని మన కుటుంబాలని, మన భవిష్యత్తుని, మన పిల్లల జీవితాన్ని నిర్మించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.
పరిశుద్ధులైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రవ్వా. జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి, వివేచన, ఆత్మనిచ్చే దేవుడు తండ్రి. మా అందరికీ కూడా జ్ఞానం ఇవ్వండి ప్రవ్వా. ఈరోజు మరి లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా మొదటిగా మిమ్మల్ని కలిగి జీవించడం మాకు నేర్పించండి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటను మేము విని ఆ ప్రకారంగా జీవించడానికి మాకు శక్తినివ్వండి ప్రవ్వా. ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చండి. జ్ఞానం లేదని బాధపడుతున్న ప్రతి బిడ్డలకి నాయన మీరే మా అందరికీ జ్ఞానం ఇచ్చి నీ మార్గంలో నడిపింపజేసి మమ్మల్ని వర్ధిలింప చేయమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.